సీఎం జిల్లాలో దాహం దాహం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తా ఉన్నాయి. తాగునీటి కోసము ఇప్పుడు ఈ రవిప్రకాష్ అనేటోడు కూడా నేను చెప్తా విను, ఈ మీడియా రంగంలో తెలుసు మాత్రమే, మీడియా రంగంలో మాత్రమే ఆ మీడియాకు ఆ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తెలుసు. ఈ రవిప్రకాష్ అంటోడు ఒకడు ఉంటాడు, ఈయన కథ ఇట్లా, వీడు మొత్తము సినిమా హీరోల పెన్లాల పంచాయతీలు మొగళ్ళ పంచాయతీలు ఇవి ఉంటాయి కదా, వీటి మీదనే బాగా సినిమాలు నడిపించి ఈ అసలు టీవీ9 అనేది అప్పుడు ఈయన లేపింది అంటే ఆ చిరంజీవి కూతురు విషయంలో బాగా లేనిపోని అంత పెంట వ్యవహారం వేసిందే చేసి అట్లా ఒక ఒక జుబ్బుక్సాకరమైనటువంటి వార్తలు రాసి దాన్ని హైప్ చేసినటువంటి వాడు. ఇక దీన్ని నెంబర్ 1 అంటే వేసిండే గట్లనే చేసిండు. సో కాబట్టి ఈ విధంగానే ఫేకులు చేసి అప్పుడు కూడా ఇవి ఇట్లా అన్నిట్లని మేనేజ్ చేసి ఏమంటారు టీఆర్పీలను ఇట్లా నెంబర్ 1 చేసిండు. సేమ్ ఇప్పుడు అలాంటి టాటిక్కే చేద్దామని చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి నీ భాగవతం అంతా ఇప్పడానికి ఒక చిట్కలంత పని సోషల్ మీడియాలో. సో కాబట్టి ఈ ప్రయత్నాలు చేయడం బంద్ పెడితే మంచిది అనమాట. సీఎం జిల్లాలో దాహం దాహం అంట. సీఎం సొంత జిల్లాలో పాలమూరులో దాహం కేకలు వినిపిస్తా ఉన్నాయి. తాగునీటి కోసము మహబూబ్ నగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు కాలి బిందెలతోటి ఈ రోడ్లపై బైఠాయించారు. ఇవి కనపడవు మన రేవంత్ రెడ్డికి, ఇవి ఎవరికి కనపడవు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి కనపడవు పాపం. ఇదంతా ఇది కూడా గ్రాఫిక్స్ ఇవని చెప్తారా ఆయన గొప్పదేసి. చూడండి నీళ్ళ కోసం ఎట్లా చేస్తా ఉన్నారు.